గురుగారు అప్పయ్య దీక్షితుల్ని సాక్షాత్ శివావతారంగా అభివర్ణిస్తారు. అప్పయ్య దీక్షితుల యొక్క ప్రత్యేకత ఏమిటి? మహానుభావుడమ్మ. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపసఫలం. ఒక తెలుగువాడిగా పుట్టడం, తెలుగు భాష నేర్చుకోవటం కొద్దిపాటి తపస్సు చేస్తే వచ్చేటువంటి విశేషం కాదు. అసలు నువ్వు ఎంతో తపస్సు చేస్తేనే ఒక తెలుగువాడి కింద పుట్టావు, ఈ తెలుగుదేశంలో పుట్టావు అని తమిళ దేశంలో పుట్టినటువంటి అప్పయ్య దీక్షితుల వారు అన్నారు. మన తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పినటువంటి వాడు 104 పుస్తకాలు రచించాడు. శివుడు అంటే చాలు మైమరిచిపోతాడు అప్పయ్య దీక్షితులు. ఆయన్ని కంచిస్వామి వారు నడిచేటువంటి దేవుడు ఆయనకి ఏం పేరు పెట్టారంటే శివుడి యొక్క మరొక అవతారమే అప్పయ్య దీక్షితులు అన్నారు. అంత గాఢమైనటువంటి శివభక్తి కలిగినటువంటి వారు. ఆయన జీవితంలో చివరిలో కూడా మనకి ఆ దృశ్యం మనకు కనపడుతుంది. ఎందుకంటే ఆయన ఇంకొద్దిసేపట్లో చనిపోతారు అనగా ఆరుద్ర నక్షత్ర సందర్భం చిదంబరంలో స్వామివారికి మంచి ఉత్సవం చేస్తున్నారు. బంగారు బిందెలు ఇప్పటికీ కూడా, ఎందుకంటే స్వర్ణాకర్షక స్వామి అంటారు ఆ స్వామిని. అంటే బంగారాన్ని ఆకర్షించేటువంటి స్వామి. అనేక బంగారు బిందెలతోటి స్వామివారికి అభిషేకం చేస్తారు, అంతా బంగారమే. అలాంటి ఆరుద్ర నక్షత్ర సందర్భంలో చేసేటువంటి సమయంలో ఇక్కడైనా సావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇంకొన్ని నిమిషాల్లో అప్పయ్య దీక్షితుల వారు తన దేహాన్ని చాలించబోతున్నారు. ఇంటి దగ్గర ఆ రకమైన పరిస్థితి ఉంటే ఇక్కడ ఆ బంగారు బిందులతో అభిషేకం చేసే క్యూ ఒకటి ఉంది. ఆ క్యూ మధ్యలో అప్పయ్య దీక్షితుల వారు నడుచుకుంటూ వెళ్తున్నారు. అందరు ఆశ్చర్యపోతున్నారు, అప్పయ్య దీక్షితుల వారు వస్తున్నారు. ఎందుకంటే అప్పటికే ఆయనకి చాలా విఖ్యాతి ఉంది, పేరు ఉంది. కాబట్టి ఆయన వస్తున్నారని చెప్పి అక్కడ వాళ్ళు అక్కడ పక్కకు తప్పుకున్నారు. ఆయన దేవాలయం లోపలికి నడిచి వెళ్తున్నాడు, ఆ చిదంబర దేవాలయంలోకి. ఇక్కడ ఇంటి దగ్గర శవం అలాగే ఉంది. ఇలా దేవాలయాలకు నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పయ్య దీక్షితుల వారు అంటే ఆయన అందరినీ చిరునవ్వుతో పలకరిస్తున్నాడు. అలా లోపలికి వెళ్ళిపోయి శివుడిలో ఐక్యమైపోయాడు. ఇది ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే అప్పయ్య దీక్షితుల వారు శివారాధన ఎంత చేశారో తెలియచేయటానికి, ఆయన ఎడల శివుడి ఎడల ఎంత భక్తిభావం ఉన్నదో, శివుడికి ఆయన మీద ఎటువంటి కరుణ ఉన్నదో చెప్పటానికి ఈ ఒక్క సంఘటన చాలు. ఇంటి దగ్గరేమో ఆ రకంగా ఉంది. ఇక ఆయన చనిపోయారని చెప్పి అందరూ కూడా విలపిస్తున్నటువంటి సమయంలో ఇక్కడ స్వామివారిలో ఇక్కడ అందరికి ప్రత్యక్షంగా నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ చిదంబరంలో అక్కడ లీనమైపోయారు. అది అప్పయ్య దీక్షితుల వారి యొక్క గొప్పతనం. అటువంటి మహానుభావుడు అపర శివావతారం. ఆయన రాసినటువంటి ఉన్మత్త పంచశతి అని ఒకటి ఉంది. దాన్ని నేను తెలుగులో కూడా అనువాదం చేశాను. ఎంత గొప్పవాడంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి విరమిస్తాను. ఉన్మత్త పంచశతి అని అంటే ఉమ్మెత్తకాయలు, ఉమ్మెత్త పూలు ఇలాంటి వాటితో తింటే పిచ్చివాడైపోతాడు. ఈయన ఎటువంటి పరీక్ష పెట్టుకున్నట్టు అప్పయ్య దీక్షితుల వారు శిష్యుల్ని పిలిచి పరీక్ష పెట్టారు. ఏమని పరీక్ష పెట్టారంటే, ఒరే నేను ఈ ఉమ్మెత్తకాయలతో చేసినటువంటి దాన్ని, ఈ రసాన్ని నేను తాగుతున్నాను, నాకు పిచ్చెక్కుతుందట. పిచ్చెక్కినప్పుడు నేను శివ అంటానా లేకపోతే ఇంకేదైనా పిచ్చి పేరు అంటానా? తలుచుకోండి. తర్వాత ఇదిగో ఇది రసం, ఈ రసం నా చేత తాగించండి, మళ్ళీ మామూలు స్థితిలోకి వస్తాను. నేను పిచ్చెక్కినప్పుడు కూడా నాకు నేను పరీక్ష పెట్టుకోవాలనుకుంటున్నాను, శివ అని అంటానా ఇంకేదైనా పిచ్చి పేరు మాట్లాడతానా అని చెప్పి ఉమ్మెత్తకాయల రసాన్ని తాగేశాడు. తాగేసి అప్పుడు ఉన్మత్త పంచశతి అని రాశాడు. 50 శ్లోకాలు. శివుడిని తాగినటువంటి పిచ్చివాడిలాగా ఉండి, ఆయన పిచ్చివాడేం కాల, శివుడి మీద పిచ్చి, శివుడి మీద పిచ్చితోటి శివుడిని స్తుతిస్తూ 50 శ్లోకాలు రాశారు ఉన్మత్త పంచశతి అని. ఆయన మళ్ళీ మామూలు రసం ఇచ్చిన తర్వాత, మామూలు వాడైపోయిన తర్వాత, స్వామి ఇదిగో మీరు పిచ్చి ఎక్కిన మేము భావిస్తున్నటువంటి సమయంలో మీరు రాసినటువంటి పంచశతి ఇదిగోనండి ఈ 50 శ్లోకాలని చెప్పి అందజేశారు. అటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి, విశిష్టమైన భక్తాగ్రణి అప్పయ్య దీక్షితుల వారు. మళ్ళీ చెప్తున్నాను, మొదట చెప్పిన మాట, అటువంటి వాడు చెప్పాడు మన తెలుగు భాష గొప్పదని. కాబట్టి మనం తెలుగు భాషని అందరం నేర్చుకుందాం, తెలుగులో మాట్లాడదాం.